కొబ్బరి వాళ్ళకు రాముడా పరశురాముడా కొబ్బరి పిల్లలకు రాముడా కొబ్బరి పిల్లలకి రాముడా పరశురాముడా పుట్టిన వాళ్ళకి రాముడా అయ్యో బాబలారా ఒక గడియ రానొక గడియ మాత్రం పేరు ధర్మలొక గడియ ముఖరముడి వస్తానంటున్నా గండ్ర గొడ్డలు తీసి భార్గవి రాముడు కాయలగొడ్డ మామిడలు కడ తెల్లవైండు తెలుగు రాముడే గడియ రామొక గడియ మా తండ్రి పేరు ధర్మలొక గడియ ముఖాలు ముడి గడియ వస్తున్న రాముడు కాయలగొడ్డ మామిడలు కడ చిన్నవై రామయ్యా వెళ్ళిపోతామన్నాడమ్మో రామయ్య తిరుపతి పోయేతో వల్ల తీయని పెసర్ల కన్నదా వాళ్ళకు తీయని కళ్ళు కన్నదా అని రాముడైనా మట్టేడు వాహనం చిన్న వయసు రెండు దగ్గర కూర్చొని ఉన్నాడు రాముడైనా నా కొడుకు వాడల గంట పోయి విజయం సాధించవచ్చనా వారి వాడి కొట్టనా వారి కొట్టిన ఇద్దరు చంద్రులు దొండు చూసి మాది ఎవరి కొట్టనని చెప్పి తీసుకున్నారని చేతిని వాళ్ళే మంగళార్తి పట్టినా రాముడు బాల పరశురాముడు ఏమంటా ఉన్నాడు అటువంటి చిన్నగా రామ పరశురాము ఏమి గోపదగలిగినప్పుడు అమ్మా ఎల్లమ్మా వాడి కొట్టలే వాడి కొట్ట ఇద్దరు దొండు దుష్మాని ఎవరి కొట్టలేదుగా తిరుపతి పోయేదవా తీరంగం పోయేదవా కాశీ పోయేదవా కళ్యాణం పోయేదవా దొబలగాడ ముగ్గురు పెద్దలు కలిసి ముగ్గురు పెద్దలు 3 పద్ధాలు చెప్పిరమ్మ కన్న తల్లి నా తల్లి పేరు చెప్పమని అడుగుతున్నాము అటువంటి కన్న తల్లి ఎంత మనసు బాధపడుతుందో ఆత్మతో నేను ఎరుపు చేయాలి నేను ఎన్నికలు గుంజినట్టు గుంజాలి అని చెప్పి రామ పరశురామ మరి పాటల వాడు కుమార అన్నప్పుడు ఏమంటా ఉన్నాడే నీ దగ్గర ఉన్న తెలిసింది ఎంతనో తెలియదు ఎంతనో సవడి మధ్యరంగం చేసి మధ్యరంగం లోపల చిన్నలు పెద్దలు గడ్డలు కాబట్టి కమ్మాల యువతరులు లోపల ఎవరో మధ్యాన్ని మన నీతి జాతుల వాళ్ళు ఉంటారే వాళ్ళకు అబ్బవాళ్ళు చాలా వాళ్ళకు గొల్ల వాళ్ళకు గోపికలు ఉంటారు కొంటే వాళ్ళకైనా తెలుస్తుందమ్మా మధ్యరంగం లోపల నువ్వు కూర్చోవాలి పిల్లలు తోడపైన కూర్చోతాం బాగా ఉండాలి రామ పరశురామ తెలుగల వాళ్ళ కొడుకు రామయ్య పరశురామ అటువంటి ఇడు చిల్లగా ఉన్నది బుద్ధిగా పెద్ద కొడుకోమారా మనం వచ్చింది రమ్మ తను ఉన్నది గంగ మనం మంచిది కాదంటే వాళ్ళేమో వాళ్ళకేమో మంచిగా అనిపిస్తున్నది కుమార తను చెప్పినట్టు చేస్తున్నది లోపల వద్దని మన చోటింపు చేసింది బొట్టు సవడి మధ్య రంగం లోపల శివసనం ఎల్లమ్మ కూర్చుంది రాముడు కొట్టమని రామ పరశురాముడే లోపల గద్దెండు పెట్టి నోట వెళ్ళారని అమ్మాయిలో తీస్తని ప్రాణం పోస్తని గొంతు అనుకుంటున్నాడు దగ్గర వచ్చిండే భార్గవి రామయ్యో రామ పరశురామ భార్గవి
కూర్చోమన్నాడు ఇంట్లో కూర్చోమన్నాడు మరి పాడబడుతుంది తెలివేనా అటువంటి పరశురాముడే అమ్మ పాడబడుతుంది సుఖమన్న పాడమన్నాడు అదులేని పండుగ